అది కాదు సార్, చాలా మందిని అడిగినాము. అంటే నన్నే అన్నాడు, ఇంట్లోకి బయటికి వెళ్ళి నువ్వు బీజేపీ మంచివన్నీ ఒక ముద్ర మీద వేసి పంపించేసాడు. మరి బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా మీరు? అన్ని పార్టీల మద్దతు మీకు కావాలి కదా. అవును మేడం, బీజేపీ దగ్గరికి కూడా వెళ్ళినాం మేడం. ఏమన్నారు వాళ్ళు కూడా మేము మాకు సపోర్ట్కి వస్తామని రాలేదు, ఇప్పటి వరకు అయితే రాలేదు వాళ్ళు. మాకు ఇప్పుడిప్పుడే మా అదృష్టమో దురదృష్టం రెండు ఎంబడెంబడే వచ్చినాయి. మా అదృష్టం ఏంటంటే ఇప్పుడిప్పుడే గత 5-6 సంవత్సరాల నుంచే మాకు కాలువలు అవి నీరు రావడము స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు మంచి రోజులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడిప్పుడే ఆనందపడుతున్నాం. మాకు పంటలు పండుతున్నాయి. 2 పంటలకు మేము పండే పరిస్థితికి వచ్చే టైంకి మహమ్మారిలాగా వీడు ఒకటి వచ్చి ఎంత వినియోగించగలే ప్రతిపక్ష పార్టీలు ఇవి, దాన్ని అసలు వినియోగం అంటే మీకు ఎంత ముడుకులు ముట్టినందుకు మీరు వస్తలేరు. క్లోజ్ చేయకపోతే ఏం చేస్తారు అప్పుడు? ఒక చిత్తనూరు ఊరు వాళ్ళు ఏం చేయగలరు అసలు? ఈ పోరాటము వాళ్ళ గ్రామము వాళ్ళ బతుకుదెరుకు సంబంధించిన విషయమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో ఆ చట్టం సరైనది కాదని చెప్పడంలో భాగంగా జరుగుతున్నది. గ్రామం యొక్క అనుమతి గ్రామ సర్పంచ్ లేదా గ్రామ పంచాయతీ అనుమతి అక్కర్లేదంటుండ్రు, ప్రజాభిప్రాయం అక్కర్లేదంటుండ్రు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అభిప్రాయం ఖచ్చితంగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన కానుంటి కొనసాగింది. ఈ 2 అభిప్రాయాలు లేకుండా ఇథనాల్ కంపెనీకి అనుమతి ఇవ్వడం, మొత్తం దేశవ్యాప్తంగా కంపెనీలకు అనుమతి ఇచ్చే పద్ధతి కేంద్ర ప్రభుత్వం తీసుకొని రావడం ద్వారా ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో